కొరకు వచ్చారు. మీకు వందనములు, స్తోత్రములు. ప్రభు, ఈ దినం మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే ప్రతి ఒక్కరిని ఎవరినైతే ప్రభు మీరు కోరుకున్నారో నేను మిమ్మల్ని ఆరాధించేవారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నిలబడుతున్న సహోదరుని కూడా బలపరచమని సహాయం చేయమని, ఇంకా ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా తోడుకుని రండి, కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును ఆరాధించుట కొరకే దేవుని వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఇది మనం ఈరోజు ఆదివారం మనం ప్రభువును ఆరాధించాలి. అంటే ఆరాధించాలని ఎట్లా ఆరాధించాలని వాక్యంతో మనం చూసుకొని ఆరాధనలోకి మనం వెళ్దాం. 1 పేతురు 1, పేతురు రాసిన మొదటి పత్రిక అందరం కలిసి చదువుకుందాం. 18, 19 కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు 1, 18, 19 కలిసి చదువుకుందాం. అందరం బైబిల్ తీయండి. పితృపారపరమైన వ్యర్థమైన మీ విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితే మీరు ఎరుగు కదా. యోహాను సువార్త 4, 23, 24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24. అయితే యథార్థంగా అందరు కలిసి చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవలసిన కాలం వచ్చినది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. 24. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలని ఆరాధించవలను. మేకా గ్రంథము 6, మేకా 6, 6వ అధ్యాయము 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోసే, అహరోను, మిర్యాములని పంపి తిని. నా జనులారా, అందరు కలిసి చదవండి. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన దానిని బేయరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలు సిత్తిం మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోమని చెబుతున్నాడు దేవుడు. ఏంటి ఇక్కడ ఇజ్రాయేల్కి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో నుంచి ఆయన నేను రప్పించానని చెబుతున్నాడు. దాస్య గృహంలో నుంచి మేము విడిపించానని చెబుతున్నాడు. విమోచించానని చెబుతున్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఇజ్రాయేలీలు ఆ దాస్య గృహంలో నుంచి విడిపించిన తర్వాత, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి రప్పించిన తర్వాత వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి ఘనపరిచిన వారుగా ఉంటున్నారు. రండి, కీర్తన 66:6లో చూసుకుందాం. కీర్తన 66:6 ఏమని ఘనపరుస్తున్నారు? ఇంకో కొంచెం పైకి వెళ్ళండి, 3వ అధ్యాయం కానీ చదువుకుందాం. చెల్లించుడి, భీకరమైనవి, లొంగి వచ్చెదరు, నమస్కరించి నిన్ను కీర్తింతును, నేను కీర్తించును, చూడరండి. భీకరుడై ఉన్నాడు, కాలి నడకచే దాటి అక్కడ ఆయన యందు మేము సంతోషించమంటున్నారు. ఈ ఐగుప్తు దేశం నుంచి దేవుడు వీళ్ళని తీసుకొచ్చినప్పుడు, అక్కడ ఐగుప్తి ఆ ఫరో యొక్క చేతిలోంచి తీసుకొచ్చినప్పుడు సముద్రం అక్కడ వాళ్ళకి మధ్యగా అడ్డుగా
ఉన్నది. భీకరమైన దేవ అని ఇజ్రాయేలు ఆయన్ని భీకరుడుగా చూస్తున్నట్టుగా మన బైబిల్లో సెలవిస్తుంది. ఇక్కడ కీర్తన 66:6 అయితే ఏమన్నారు, ఆయన సముద్రం ఎండిన భూమిగా చేయును, జనులు కాలినడొచ్చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించామని చెబుతున్నారు. ఇలాంటి సంతోషం కూడా ఎలాంటిది? ఆ యొక్క బానిసత్వంలోంచి దేవుడు వాళ్ళని తీసుకొని, ఆ యొక్క దాస్య గృహంలోంచి తీసుకొని దేవుడు నడిపించినటువంటి దేవుడుగా ఉంటే, వాళ్ళు సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని ఎండిన భూమిగా చేసి దాన్ని నడిపించిన వాడిగా ఉన్నాడు. ఆ యెహోవా యందు ఏం చేశారంటే వాళ్ళు ఆనందించినటువంటి వారుగా వాళ్ళు, ప్రభా మమ్మల్ని దాస్య గృహంలో నుంచి తీసుకొచ్చిన మమ్మల్ని, ప్రభా మరి ఆ యొక్క ఫరో చేతిలోంచి మమ్మల్ని విడిపించిన దేవా, నీకు మేము ఏం చేయాలయా? స్తుతులు అర్పించి నీ కృతజ్ఞాస్తుతులు మేము చెల్లించువారులాగా ఉండాలని ఆ రోజు ఇజ్రాయేలీలు పాడినటువంటి వారుగా ఉండాలన్నమాట. నిర్గమాకాండము అదే ఆనందాన్ని కూడా మళ్ళీ చూడగలుగుతాం. నిర్గమ 14:30 కూడా తీయండి. నిర్గమ అందరు తీయండి. నిర్గమ 30 చదవండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ రక్షించును, ఇజ్రాయేల్ చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమును చూశారంటండి వీళ్ళు. అంటే అక్కడ ఇంకో మహత్కరమైన కార్యము, ఆ యొక్క బానిసత్వంలో మగ్గినటువంటి ఐగుప్తీయులు ఆ రథముల్ని, వాళ్ళ యొక్క సైన్యాల్ని ఆ సముద్రంలో ముంచివేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. వాళ్ళు, ప్రభా మా యొక్క మరి మేము బానిసత్వంలో బ్రతికిన మమ్మల్ని, ప్రభా మమ్మల్ని ఎన్ని నెలలు నడిపించిన దేవా, మేము దాటి వచ్చామయ్యా, మా శత్రువులని ఈ దాస్య గృహంలోంచి మమ్మల్ని దాటి మా శత్రువులను ఏం చేసాం, మాకు ఎదుటే ఆ ఐగుప్తి సముద్ర తీరం వాళ్ళు చూశారంట. వాళ్ళు కొట్టుకొచ్చి శవాలుగా చూసినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఇట్లా గొప్ప దేవుడిగా ఆ ఇజ్రాయేలులు గణపరిచినటువంటి వారుగా ఉన్నారు. ప్రభా మేము దాస్య గృహంలో ఉన్న మమ్మల్ని ఆ ఐగుప్తి ఫరో చేతి కింద ఉన్న మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడిగా నువ్వు ఉన్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి ఎండిన సముద్రాన్ని ఎండిన నేలగా చేసి మమ్మల్ని, ప్రభా ఆ యొక్క నేలను నడిపించిన దేవుడిగా ఉండవయ్యా. అంతే కదా ప్రభా, ఆ ఫరో ఆ సైన్యాన్ని ఏం చేసావు, సముద్రం వెంబడి వాళ్ళని చచ్చిన వారుగా మేము చూసి ఉన్నాం. ఆ 31 కూడా ఏమన్నాడు, యెహోవా ఐగుప్తీయులు చేసిన గొప్ప కార్యము ఇజ్రాయేలు చూసిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడ్డారు. ఏం చేశారండి? యెహోవాకు భయపడ్డారు. వాళ్ళు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారంట. ఈ ఐగుప్తి నుంచి తీసుకురావడానికి ఈ ఇజ్రాయేల్ని ఎవరిని వాడుకున్నారు? మోషేను, ఆరోను, మిరియామును వాడుకున్నటువంటి వాడుగా, వాళ్ళకు తోడుగా పంపించిన వాడుగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడనమాట. ఆయన ఆకాశ మహాసి మీద సింహాసనుడై కూర్చున్నటువంటి వ్యక్తి. ఈ ఇజ్రాయేల్ జనాంగం కోసం ఆయన ఏం చేసాడు, ఆ సింహాసనాన్ని వీడి ఈ ఇజ్రాయేల్ కోసం ఆయన భూమి మీదకి వచ్చినటువంటి వాడుగా మన యొక్క మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో మీ ముందర నడుచువాడు యెహోవా నేనే అని చెప్పి సెలవిచ్చినటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనగడు నిద్రపోడు అనే వాగ్దాన్ని ఎట్లా ఇచ్చేసాడో, ఆయన తన సింహాసనాన్ని వదులుకొని వారి కోసం భూమి మీదకి వచ్చేటువంటి వాడుగా, ప్రభా ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవా, మా కొరకు నువ్వు ఆ సింహాసనాన్ని వదులుకొని ఈ భూమి మీదకి మాకు ద్వితీయోపదేశకాండం 31 ప్రకారంగా ఏమంటున్నాడు, మీ ముందర నడుచువాడు యెహోవా అని సెలవిచ్చినటువంటి మాట. తన సింహాసనాన్ని వదులుకున్నాడు తన ప్రజల కోసం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి వాళ్ళు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట దేవుడు ఏమంటున్నాడంటే, అదే మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 1-3 వాటికి, మీకా 1-3 వాటి చదువుకుందాం. 6వ అధ్యాయం మీకా. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలని స్వరము వినబడినిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు, ఆయన ఇజ్రాయేల్ మీద వ్యాజ్యమాడుతున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవాడు వాద్యం ఆలకించుడి. నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ముని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పమని చెబుతున్నాడు దేవుడు. ఆ ఐగుప్తి దేశం నుంచి, ఆ ఫరో బానిసత్వం నుంచి నడిపించినటువంటి దేవుడు, ఆయన ఎండిన నేల నడిపించినటువంటి దేవుడు, ఆ యొక్క ఫరో సైన్యాన్ని మరి ఆ సముద్రంలో కొట్టుకొచ్చి శవాలుగా చూసినటువంటి దేవుడు, చూసిన జనాంగాన్ని చూసిన ఇజ్రాయేలీలు, మరి ఆ సింహాసనం మీద ఆసీనున్నటువంటి దేవుడు
ఈ జనం కోసం ఏం చేశాడు? ఆ పరమనుడి భూలోకానికి వచ్చి మీ ముందుగా నడుచువాడిని యెహోవా అని చేసి సెలవిచ్చినటువంటి వాడు. ఈ జనాంగం ఏం చేశారంట? ఈ దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? దేవుడు క్రూరత్వం విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు? ఈ ఇజ్రాయేళ్ళు తన యొక్క స్థితిని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళే ఉన్నారు, ఈ ఆజ్ఞలు మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళకి కొన్ని కట్టడలు 10 కామెంట్స్ 10 ఆజ్ఞలు నియమించాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు నడవండి, ఈ విధంగా జీవించండి అని చెప్పి ఈ మోషే చేత వీడు పంపిస్తే వీళ్ళు తన యొక్క ఆ బానిసత్వ బ్రతుకును మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించలేక, ఆయన గణపరచలేక ఏం చేస్తున్నారంట? ఇక్కడ దేవుడు సాక్షాత్తుగా ఏమంటున్నా అంటే, యెహోవా సెలవిచ్చి మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలను నీ స్వరమును వినబడినిమ్మన్నాడే. జనాలు వినేవాళ్ళు లేరా? వినేవాళ్ళు లేకే దేవుడు కొండలకి చెప్పే పరిస్థితి. రేపు మనం చేసిన పాపాలు కూడా రేపు ఆకాశం వచ్చి సాక్ష్యం చెప్పిద్ది, భూమి వచ్చి సాక్ష్యం చెప్పిద్ది, ఈ అన్ని పర్వతాలు వచ్చి కూడా సాక్ష్యం చెబుతాయి. మనం తీర్పు నిలబడితే ఇవన్నీ ఒకనొక దినాన మనకు కూడా సాక్ష్యం చెప్పి దేవుడు ఇక్కడ వీడికి ఏం చెబుతున్నాడు? తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. ఎందుకు? తను రక్షించుకున్న జనాంగం, తన కాపాడుకున్న జనాంగం వీళ్ళు చెడిపోయారని, ఈ ఆజ్ఞని వినట్లేదని దేవుడు వీళ్ళ మీద ఏం చెబుతున్నాడు? ఒక నెపం మోపినటువంటి అవును, వీళ్ళు చేసిన పాపాలు బట్టి 3వ అధ్యాయంలో నా జనులారా నేను మీకేమి చేసి తిని, మేము ఎలాగ ఆయాసపరిచితిని అది నాతో చెప్పమంటున్నాడు. ఆయన ఆయాసపరిచిన దేవుడిగా ఉన్నాడండి. 40 సంవత్సరములు అరణ్యంలో నడితే చెప్పులు అరిగిపోలా, వాళ్ళు ద్రాక్షారసం సేవించలేదు, వాళ్ళు బట్టలు మాయలేదు, వాళ్ళు దేవదూతలు తిన్న ఆహారాన్ని భుజించినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పమంటున్నాడు దేవుడు, నా జనులారా నేను మీకేం చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పమని చెబుతున్నాడు. చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఇజ్రాయేలు దారి తప్పినటువంటి వారుగా ఉండారు, ఆరాయించలేనటువంటి వారుగా ఉండారు. అలాంటి బానిసత్వం నుంచి తీసుకొని వస్తే వీళ్ళు వెట్టి చాకిరి, తిండి లేక నీళ్లు లేక మారుతంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళతో చేసిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుడు ఆ సింహాసనాన్ని వీడి భూమి మీదకు వచ్చి ఈ జనుల్ని ఆ యొక్క పై తెగులు చేత ఆ ఐగుప్తు నుంచి తీసుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? వచ్చిన కొద్ది కాలంలో ఎండిపోయిన అంటే వీళ్ళు ఎప్పుడు ఇట్లాంటి సూచన క్రియలు చూడదు కాబట్టి సముద్రంలో ఎన్ని నెలలు నడిచారని సంతోషపరిచారు. మా శత్రువులను చంపి ఆ సముద్రంలో మా కళ్ళ ముందే శవాలు చూసామయ్యా మేమని ఆ రోజు యెహోవాకు భయపడ్డారు. ఆ సేవకుడి యందు నమ్మిక ఉంచారు. మోషే గారి మీద నమ్మిక ఉంచినట్టు జనాంగం వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంట? యెహోవా ఏం చెబుతున్నాడు? 3వ అధ్యాయంలో నా జనులారా నేను మీకేమి చేసితిని, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. రండి యెషయా గ్రంథము 1:2, యెషయా 1:2. యెషయా 1:2-4 చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారంట. దేవుడి మీద ఏం చేశారంటే వీళ్ళు తిరగబడిన జనాంగంగా ఉన్నారంట. దేవుడు వీళ్ళని బానిసత్వం నుంచి తీసుకుని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి మీదే తిరగబడి ఉన్నారన్నాడు. ఇంకా కొద్దిగా రండి. ఎద్దు తన కామాందం ఎరుగును, గాడిద తన సొంత తోటిని తెలుసుకొను, ఇజ్రాయేలు తెలివిలేదు, నా జనులు యోచింపరని చెబుతున్నాడు. అంటే నోరు లేని ఎద్దుకి గొర్రెలకి తన సొంత దొడ్డి తెలుసు, తనకు ఆమాందం తెలుసు, కానీ ఈ విమోచించిన వీళ్ళని రక్షించినటువంటి జనాంగానికి ఏమి లేకుండా పోయిందంట? దేవుని మీద తిరగబడి ఉన్నారని చెబుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. పరిస్థితి ఎంతవరకు వచ్చిందండి? దుష్ట జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటే దేవుని యొక్క ఆజ్ఞని అనుసరించుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా జీవించినటువంటి వారుగా వీళ్ళు ద్వితీయోపదేశకాండంలో వీళ్ళ యొక్క ఈ యాత్ర కానాను యాత్ర అంటే కానాను వాగ్దాన దేశమును చేరడానికి వాళ్ళకి ఆ యొక్క మోషే యెహోషువ వీళ్ళకి ముందుగానే వాళ్ళకు కొన్ని నియమాలు చెప్పుకుంటూ వచ్చినటువంటి వారుగా మనం చూడటానికి సహించాలదు. వీళ్ళు ఏర్పరచుకున్న జనాంగము, వీళ్ళు మనకి ఈ దేవుడు చేత వీళ్ళు అన్ని జనులు కాదు, వీళ్ళు నాకు ప్రత్యేకమైన జనాంగం అని దేవుడు కోరుకొని ఆ జనాంగాన్ని 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించుకుంటా వాళ్ళకి పగల ఎండదెబ్బనైను
చెప్పండి, మనకు అన్నీ తెలిసిన వాక్యాలు ఇవన్నీ. పగల ఎండి దెబ్బలైనను రాత్రి వెన్ను దెబ్బలైనను తగలకోకుండా వీళ్ళని కాచి కాపాడినటువంటి దేవుడు ఇక్కడ ఏమన్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయనని విడిచి తొలగిపోయి ఉన్నారంట. ఏమన్నారు? ఆయనను తొలగిపోయి ఉన్నారంట. వాళ్ళని రక్షించిన దేవుడు, వాళ్ళని కాపాడిన దేవుడు, బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు, వీళ్ళేమో యెహోవా చేసిన కార్యములు వీళ్ళేం చేశారంట? మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. అజ్ఞానమైన స్థితి ఇజ్రాయేల్ ఎలాంటిదండి? అజ్ఞానమైన స్థితిలో ఉన్న మొరటతనం అంటారు దాన్ని. అంటే మనం పచ్చిగా చెప్పు మొరటతనము. తను చేసిన కార్యములను విడిచిపెట్టి మొరటతనంగా జీవించినటువంటి వారుగా ఈ ఇజ్రాయేల్ మనం చూస్తాం అన్నమాట. రండి 11లో కూడా చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అదే 1:11. నాకెలా పొట్టేలను ఇక్కడ వీళ్ళేంటంటే బళ్ళు అర్పితం అనేది ఈ ఇజ్రాయేల్కి ఆచారమైనటువంటిదండి. అంటే వాళ్ళ యొక్క పాపముల నిమిత్తంగా, వాళ్ళు చేసిన పాపాల నిమిత్తంగా ఈ బళ్ళు ఇస్తా అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? ఎక్కడ ఏమని అంటున్నాడు? సరే, మనం ఇది చూసుకుందాం. యెషయా గ్రంథము 59:13 చూడండి. యెషయా గ్రంథము 59. అందరూ తీయండి. 59:13 చదవండి. 12 కాడ చదవండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు విస్తరించి ఉన్నాయి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. వీళ్ళకి తెలియదంటే ఏమి లేదండి, ఇజ్రాయేల్కి తెలిసినటువంటి వాళ్ళే. రండి 13 కూడా చదవండి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జింటయు, మా దేవుణ్ణి వెంబడింపక వెనుకదీయటయు, బాధకరమైన మాటలు వచ్చి ఉంటాయు, యోచించుకొని మా వలన జరుగుతున్నాయి. ఇవన్నీ చేయకూడని ధర్మం. మనకు 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఏవేది చేయకూడదని ఇవన్నీ విసర్జించిన వారుగా వీళ్ళే ఒప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు. 14 కూడా చదవండి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నిల్చున్నది, పడి ఉన్నది, ప్రవేశింపనేరదంటండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? వీళ్ళు అంట బళ్ళు అర్పిస్తానికి వస్తున్నారు. అదే 59 అధ్యాయంలో ఏముంది? దేవుడు ఏమని చెబుతున్నాడు? 59 చదవండి. మీ చేతులు ఎట్లా ఉంటాయంటే రక్తము చేతను దోషం చేతను పవిత్రపరచబడి ఉన్నవి. 4 గంట ఎట్ట మాట్లాడుతుందంట? కీడుని బట్టి మాట్లాడుతున్నది. ఇలాంటి వాళ్ళు దేవుని దహన బలులు ఇస్తామని చెప్తున్నారండి. అవి నాకు ఇష్టమని దేవుడు కోరుకుంటున్నాడా? మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి? ఆయన స్తుతించడం, ఘనపరచడం అనేది ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి రావాల్సిన ఘనత ఏమాయను అంటున్నాడు. ఈ ఇజ్రాయేల్ జనాంగం ఏం చేస్తున్నారంట? ఆయన ఆరాధించడం మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఆజ్ఞలను తృణీకరించి వాటిని మొత్తాన్ని విడిచిపెట్టిన జనాంగంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? మీ చేతులు రక్తం చేత, మీ వేళ్ళు దోషం చేతలంట అపవిత్రపరచబడి ఉన్నాయని చెబుతున్నాడు. వీళ్ళ బళ్ళు అర్పించేది. రండి యెషయా గ్రంథము 64:6-7 చదువుకుందాం. 64. ఇక్కడ వీళ్ళు ఏమని అంటున్నారు? చదవండి. అయితే మా నీతి క్రియలన్నీ మురిగుడ్ల వలన ఆయను వాడిపోదు, మీ పోనట్లుగా పోయిను, లేకపోయిను నిన్ను చేసుకున్నటకై లేడు, ముఖం చాటు చేసుకుంటేవి, కరుణించి ఉన్నావు యెహోవా, మాకు తండ్రివి. ఇక్కడ వీళ్ళ స్థితిని తెలుసుకుంటున్నారండి. ఇక ఎప్పుడైతే దేవుడు వీళ్ళ యొక్క బలులు
అంగీకరించటం లేదు. వీళ్ళు మేము జిగటం మన్ను నుంచి మట్టి నుంచి చేయబడిన వారం అని తన అబ్రహాము ఆ రోజు ఏ విధంగా దాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలో దాన్ని గుర్తు చేసుకున్నటువంటి వాడు అన్నాడు. ఇజ్రాయేల్ కూడా ఇక్కడ ఏమని చేసుకున్నారండి, ఇక్కడ జిగటం మన్ను నువ్వు మా కుమ్మరివాడు, అంటే మమ్మల్ని తయారు చేసిన దేవుడు అయ్యా, నీ చేతి పని అయి ఉన్నాము, యెహోవా అత్యధికంగా కోప్పడకము, దోషములు చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము. ఇక్కడ మీ అందరం మీ ప్రజలే కదా అంటున్నారు. ఇక్కడ ఏముంది, దేవుడు ఎప్పుడైతే బళ్ళు ఆయన కోరువాడు కాదని యెషయా గ్రంథము రండి, యెషయా 1:11 మళ్ళీ వద్దాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా, పొటేళ్లను బాగా మేపిన దూడల కొరువును, ఎక్కసమాయను, కోళ్ళ రక్తమందిను, గొర్రెపిల్ల రక్తమందిను, మేకల రక్తమందిను నాకు ఇష్టం లేదని చెబుతున్నాడు. ఇక్కడ ఈ ఇష్టం లేదని చెప్పినప్పుడు వీళ్ళేం తన స్థితిని గుర్తు చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. ప్రభువును ఆరాయించలేక, ఆయన గణపరచలేక ఆయన దాస్య గృహం నుంచి బయటకు తీసుకొని వస్తే వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ 12లో కూడా ఏమంటున్నాడు, నా సన్నిధిని కనబడవాలని మీరు అనుకుంటున్నారే, నా ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. ఆరాధన లేని జీవితం మనలో కూడా. మనమేదో వార కూడికలకి మంగళవారం వస్తాం, అంటే బైబిల్ స్టడీకి వస్తాం, శుక్రవారం స్త్రీల కూడా ఉపవాస కూడికి వస్తాం, మనం శనివారం ఉపవాస కూడికి వస్తాం. కానీ మనకు దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నా సన్నిధి కనపడవాలని మీరు వచ్చున్నారు కదా, నా ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడని అంటున్నాడు. నీలో ఆ క్రియ లేనప్పుడు, దేవుణ్ణి ఆరాధించలేని మనిషిగా మీరున్నప్పుడు, ఇక్కడ ఆయన ఆవరణ అంటే ఆచారంగా ఆదివారం మన మందిరానికి రావాలి అంటే మన బలి ఏంటి, ఆరాధనే. మన బలి ఏంటండి, ఆరాధనే మన బలి. ఇప్పుడు మనకైతే ఆరాధనే అంటే ఇది వారం అంతా మనం ఏదో ఎటో తిరిగి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలని మన హృదయాలు సరి చేసుకో. మన ఇంట్లో మన పిల్లలు, నా పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, కోడల వల్ల సమస్యలు ఉండొచ్చు, ఎవరి వల్లైనా సమస్యలు ఉండొచ్చు. ఇంట్లో నెమ్మది లేక మనం ఏంటి, ఒక ఆచారమైన పద్ధతిలో ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలని నీ హృదయం ఎంత భారంతో నిండి ఉండి, ఏడకొస్తే శాంతి సమాధానం మనకు దొరుకుతుంది, మనం దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. యథార్థమైన ఆరాధన దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, తన స్వజనులైనటువంటి ఇజ్రాయేలుని, మనం వాగ్దానం లేని పుత్రులను, వాళ్ళు వాగ్దానం కలిగిన పుత్రుల్ని ఏమంటున్నాడు దేవుడు, ఆ ఆజ్ఞలను తృణీకరించినటువంటి వారిని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 11లో వచ్చేవాళ్ళకి యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తీర్ణమైన బలులు నాకెలా, దహన బలులను, పొటేలను, బాగా మేపిన దూడలను కొరువును నాకు వెక్కసమాయనని చెబుతున్నాడు. ఇలాంటి ఆయన కోరుకునేవాడు కాదని. హోషేయ గ్రంథము 6:6లో కూడా ఏముందో ఒకసారి చదవండి, తీసిన వాళ్ళు త్వరగా చదవండి, మనకు సహించాలదు. హోషేయ 6:6, నేను బలిని కోరను కానీ కనికరమని ఆయన కోరినటువంటి వాడు దేవుడిగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళ యొక్క ఇజ్రాయేల్ యొక్క విధానం ఏంటంటే, మనము పాపములు చేసి సంవత్సరంకి ఒకసారి మనం పొట్టేలను, గొర్రెలను, మేకలను అర్పిస్తే మన యొక్క పాపములు పోతే దేవుడు క్షమిస్తాడని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా సన్నిధి కనబడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణము తొక్కుడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని అడుగుతున్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన లోక సంబంధమైన విషయాల్లో మనం జారిపోయి తొలగిపోయి ఉన్న మనం కూడా, మనకు కూడా ఇది ఒక హెచ్చరికే. మనం ఆరాయించేవారు ఏ విధంగా ఆరాయించాలి, యోహాను 4:23-24 ప్రకారంగా దేవుడు ఆత్మగా ఆరాయించేవారు ఆత్మతో సత్యంతో ఆరాయించాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఆయన బలులు కోరి దేవుడు కాడని స్పష్టంగా మనకు చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. రాండి 15 కూడా చదువుకుందాం కొద్ది కింద. 13 అదే 1:13 యెషయా గ్రంథము, వ్యర్థము అది నాకు అసహ్యం పుట్టించును, ధూమార్పణము జరుగుతున్నాయి, పాపుల గుంపు కూడిన ఉత్సాహ జనమని నేను నోర్చజాలను అని చెబుతున్నాడు. విసిగి ఉన్నానన్నాడు దేవుడు. అన్నీ చూచువాడు. మనం చేసే పని ఏదో మనం మందిరానికి వస్తూ
మనం ప్రైజ్లాడి చెప్పుకుంటూ మనం ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నామని ఎరిగి ఉంటున్నామేమో. బహుశా మనం చేసే పనులు ఎవరు చూడరు అనుకుంటున్నారేమో. దేవుడు చూచేవాడుగా ఉంటున్నాడు. నీ క్రియలు నా క్రియలు మురిగుటలు అని చెప్పి అక్కడ సెలవిచ్చినటువంటి ఇక్కడెక్కడ 59లో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఏమంటే ఎట్లా ఉన్నాయి అంటే ఈ మనవి మురిగి గుడ్డలు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మనము నీతిమంతులం కాదు, దేవుడు నీతిమంతుడు అని సెలవిస్తుంది. మనం నీతిమంతుల్లాగా మనం వేషధారమైన జీవితం మనం జీవిస్తున్నాం. ఇలాంటి జీవితం నుంచి దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఏమన్నాడు, నా సన్నిధి కనపడాలని మీరు ఎందుకు మీరు వచ్చి ఉన్నారే, ఈ ఆవరణ త్రొక్కడానికి కూడా అనుమతి లేదంటున్నాడు. అంటే ఈ మందిరంలో మనం నిజమైన తీర్మానం లేకోకుండా మనం దేవునికి నిజమైన ఆరాధన చేయకోకుండా ఈ మందిరం రావడం కూడా ఇక్కడ రమ్మన్నవాడు ఎవడో మనం వచ్చిన ప్రయోజనం లేదని బైబిల్ సెలవిస్తుంది. రాండి 15 అదే 1వ అధ్యాయం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు నేను కప్పుకున్నా. ఆ సింహాసనం నుంచి ఈ జనం కోసం ఆయన ధవల సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఏమన్నాడండి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు నేను కప్పుకొని మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ మనము వ్యర్థమైన ఆరాధన చేసిన ఉపయోగం లేదు. ఆయన నేను మిమ్మల్ని చూడను, నేను చెవులతో వినను, మీ ఆరాధనలు మీరు ఆత్మతో సత్యంతో ఎలా అయితే ప్రార్థిస్తారో తండ్రి అది కోరుకుంటున్నాడు దేవుడు. అది మీలో ఉందా? మనం ఆరాధన ఏ విధంగా ఉంది? మనం ఆరాధన చేయడానికి యోగ్యమైన రీతిలో ఉన్నామా లేదా? మనం ఆరాధించే ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోండి. ప్రభా, మా ఆరాధనలు వ్యర్థమైన ఆరాధనలుగా ఉండయి, మా యొక్క ఆరాధనలు వ్యర్థంగా ఉండయి, నువ్వు మాకు చేసిన మేలు మేము మర్చిపోయినటువంటి వారుగా ఉన్నాము. మాకు అంటే మంచి ఉద్యోగం ఉండి, డబ్బు ఉండి, ధన సంపదలు ఉండి, తినడానికి సమృద్ధిగా ఉంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఒకరు ఉన్నారేమో. దీనులను కటాక్షించేవాడు ధనుడు అని సెలవిస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన వాళ్ళే మన పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు సెలవిస్తూ ఇక్కడ రండి 16 మిమ్మల్ని కడుక్కోండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని. అంటే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ఆయన కరుణా కటాక్షం ఆ ప్రజల మీద ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, అక్కడ మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి అని చెబుతున్నాడు. తొలగించుకోమని దేవుడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమన్నాడు ఇంకా 18 కూడా రండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రాండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపముల రక్తములే ఎర్రనవైనను. ఇలాంటి నిరీక్షణ ఏ దేవుడైనా ఇస్తాడండి? ఏ దేవుడైనా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ దేవుడైనా సరే అంటే భూలోకం మన యెహోవా దేవుడు కాకోకున్నటువంటి కొయ్యలతో చెక్కలతో చేయబడినటువంటి ఈ విగ్రహారాధన అయినటువంటి వీళ్ళు ఈ పాపములను మనం క్షమించగలవా? ఒకసారి పరీక్షించుకోండి. మన దేవుడైతే ఏమని చెబుతున్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఓ ప్రవక్త చేత పలికించినటువంటి మాటలో ఏమని చెబుతున్నాడు? యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రాండి మన వివాదం తీర్చుకుందాం. అంటే మనం తప్పు చేసినప్పటికీ కూడా మన వివాదం తీర్చుకుందాం రాండి అని మన దేవుడు పిలిచినటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఎర్రవైనను తెల్లబడును, ఎర్రవైనను తెల్లనగా చేస్తా అంటాడు. నీ పాపంలో నీ యొక్క ఇక్కడ పాపంలో ఏం చేస్తా అంటాడండి? అలాంటి స్థితి నీకు నాకు కలిగి ఉందా? మనం ఆరాధించబద్దులమై ఉన్నప్పుడు ఆరాధనకి యోగ్యులమేనా? మన స్థితి ఏంటి, మన విధానం ఏంటి అని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మన స్థితి మనకు తెలుసు, మన వేషధారణైన జీవితం మనకు తెలుసు. మన నీతితో కూడిన క్రియలు మన దగ్గర ఉన్నాయా, అనీతితో కూడిన క్రియలు మన దగ్గర ఉన్నాయా అనేది హృదయం మనమే మనం ప్రశ్నించుకోవాలి. ఎవడు ప్రశ్నించకూడదు, దేవుడికి తెలుసు. దేవుని దగ్గర యథార్థమైన రీతిగా నువ్వు ఒప్పుకొని, ప్రభా ఇక్కడ ఏమన్నాడు, పాపములు ఏ విధంగా చేస్తా అన్నాడు 18లో మధ్య భాగం నుంచి పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి ఎమ్మవలే చేస్తా అన్నాడు. 20 గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాడు. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంట. ఏమంటున్నాడు? ఈ పదార్థాలు అనుభవించమనే వాళ్ళని ఇజ్రాయేల్ని కూడా తీసుకొచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఈ మంచి పదార్థాలు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ఉన్న ఆ పదార్థాలు తినడానికే దేవుడు కూడా
వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి మరి ఆ యొక్క సింహాసాన్ని విడిచిపెట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి నీ ముందుగా నడుచువాడును యెహోవా నేనే అని మనకి ఈ సంవత్సరం వాగ్దానం, ఆ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటూ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, అవి విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు, ఆయన చేసిన మేళ్ళు మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోయి ఏమంటున్నారండి, వాళ్ళ దేవుని విడిచిపెట్టి ఆయన వ్యర్థ ప్రవర్తన, ఆయన్ని భయంకరమైన యెహోవాని ఆయన విసర్జించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మనం విసర్జించిన దేవుడు విసర్జించే దేవుడు కాదండి. ఆయన ఏమన్నాడు, మన వివాదం తీర్చుకుందాం రండి అని పిలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. మన పాపాలని ఎర్రని ఏం చేస్తున్నాడు, హిమోలే చేస్తున్నాడు, తెల్లని వల్లే చేస్తాడు. గొర్రెబొచ్చు ఎలాంటి తెల్లగా ఉంటుందో అలాగా చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు, దేవుడిగా చేస్తానని ఇక్కడ చేస్తాడు. రండి ఇర్మియా 14:7 కూడా చూసుకుందాం. ఇర్మియా గ్రంథము, యెహోవా ఆ తిరుగుబాటు అనేకములు మీకు విరోధముగా పాపం చేయుచున్నవి. అంటే ఇక్కడ ఏమని అన్నాడు, నీకు విరోధంగా పాపం చేసే మా దోషములు మాగా అంటే తెలుస్తున్నాయి. అంటే మనం చేసే దోషాలు, మనం చేసే పాపాలు మన హృదయానికి మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు దేవుడి దగ్గర ఎట్లా ఒప్పుకున్నారండి, ఇక్కడ ఎట్లా ఒప్పుకున్నారు, అయ్యా ఆ దోషారోపణ చేయుచున్నవి చేయుచున్నవి జరిగించుము అని చెబుతున్నాడు. ఇక్కడ జరిగించని చెబుతున్నాడు. రండి దానియేలు, టైం సరిపోట్లా అండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. దానియేలు 9:5 చదువుకుందాం. దానియేలు, అందరు తీయండి. చదవండి. వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఒప్పుకుంటున్నారు. కానీ ఇంక కొద్ది కిందకి రండి, ఇంకా చక్కగా స్పష్టంగా, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖం వికారం పొందిన వారము చేసితిమి. దానిని బట్టి సకల దేశములకు తరిమితివి. యెరూషలేములోను యూదా దేశంలోను 8 కూడా చదవండి. సిగ్గే తగి ఉందంటండి. ఎవరికై? అందరికీ. రాజులు తప్పినాడు, అధిపతులు తప్పినటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రజలు జనాంగం ఒక చోట లేకుండా ఎట్లా తరిమబడ్డారంట. యెరూషలేము వాసులేంటి, యూదా జనాంగం ఏంటి, ఇజ్రాయేల్ ఏంటి, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం తరిమి వేసినటువంటి వాడికి దేవుడు ఉన్నాడు. సమకూర్చుకున్నాడు. తన పిలిచిన అంటే తన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి వాళ్ళని ఏం చేసిన మళ్ళీ సమకూర్చుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మనమైతే ఏం చేయాలి? రాండి 1 పేతురు, ఇందాక మనం చదువుకున్నట్టుగా రాండి 1 పేతురు మనమైతే ఎలా రక్షించబడ్డామండి? మనం ఎవరమని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం అంటే క్షయణ వస్తువుల చేత మీరు విమోచన. అంటే మనం డబ్బు పెట్టి కొనబడలేదండి. ఇక్కడ మనం డబ్బు పెడితే ఒక 10 కోట్లు పెడితే పరలోక రాజ్యం వచ్చిందంటే అందరూ డబ్బు సంపాదించుకుంటారు. అందరూ 10 కోట్లకి పరలోక రాజ్యం వచ్చింది అనుకుంటే భూమి మీద మనం చేయకూడని పనులు కూడా చేసి మనం ఏం చేస్తాం? డబ్బు సంపాదించి 10 కోట్లు వెల చెల్లించి మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారుగా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చదవండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్లని క్రీస్తు రక్తం చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదని చెబుతున్నాడు. ఇక్కడ ఏ రక్తం అంటే ఇది అమూల్యమైన రక్తం చేత
అనగా నిర్దోషమును నిష్కలంకను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని చెబుతున్నాడు. అలాంటి మరి అనుభూతుల్లోకి మనల్ని దేవుడు మనల్ని అన్యులైన మనల్ని ఏం చేశాడు, ఈ యొక్క అన్యులైన మనల్ని ఈ ఇజ్రాయెల్ యొక్క సంతతిలో చేర్చినటువంటి వాడుగా. అట్లాగే 1 పేతురు 1:3-4 కలిసి ఉంటే చదువు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు జీవంతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి ఇది? జీవంతో కూడిన నిరీక్షణ. మనం కలుగునట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన మన విశేష కనికరం చొప్పున మనల్ని జన్మింపజేసినటువంటి ఇలాంటి అనుభూతులకు మనం తీసుకొచ్చాడు. ప్రభా, అన్ని జనులైనటువంటి మమ్మల్ని ప్రభా నీ అమూల్యమైన రక్తం చేత గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మమ్మల్ని విమోచించి నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామని మనం ఆరాధన చేసే బద్దులుగా ఉండాలి. మళ్ళీ 8:9 కూడా ఏం చెబుతున్నానంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నాడు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుట మీ విశ్వాసన ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా చైక్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని మనం దేవుణ్ణి చూసిన వారం కాము. ఆనాడు ఇజ్రాయేలీలు ఆ మహత్కార్యములు, ఆ గొప్ప కార్యములు వాళ్ళు చూసినటువంటి వారుగా వాళ్ళు ఉండి వాళ్ళు దేవుని విసర్జించినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. అన్ని జనులైన మనం ప్రభువును చూసినా చూడకపోయినా మనల్ని ఏం చెబుతున్నాయి ఇక్కడ? ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమకైన మహిమాయుక్తమైన సంతోషం గల వారమై మనం ఆనందించుతున్నామని చెబుతున్నాడు. రాండి, ఇంకా అంతే కదండి. ఇక్కడ 1 పేతురు 2:9 కూడా ఏం చెబుతున్నాడు? చీకటిలో అయితే మీరు చీకటిలో నుండి వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశీల ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజు సమూహంగా మనం చేసినటువంటి వాడుగా ప్రజలుగా మనం చేశాడు. అలాంటి నిరీక్షణ మనల్ని అన్ని జనులైన దేవుని ఏర్పరచుకున్న జనంలో మనం చేర్చినటువంటి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ రాజులైన యాజు సమూహములను పరిశుద్ధ జనంగాను దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామని ఆయన మనం అలాంటి నిరీక్షణ మనకి కలిగించిన దేవుడుగా ఉన్నాడు. ఎఫెసీ చూసుకొని ముగించుకుందాం. మన స్థితి ఒకప్పుడు ఎలాంటిదంటే నేను చెప్పే అంటే రెండో అధ్యాయంలో 1-4 అట్లా చదువుకుంటూ వద్దాం. మొత్తం కాదు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు మనల్ని మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బతికించాడు. మనం క్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి మనకి ఈ వాగ్దానం మనకి. అట్లాగే ఇంకా 4 కూడా అండి. కృపచేతనే మనం రక్షించబడి అని చెబుతున్నాడు. అయ్యా, నీ కృపచేతనే మమ్మల్ని రక్షించి ఈరోజు ప్రభువా నీ యొక్క ప్రభు దినంలో నిన్ను ఆరాధించాలంటే నేను ఆ యోగ్యుడినై ఉన్నాను. ఆ యోగ్యతలో నన్ను తీసుకొచ్చావు, నీ రక్తంలో నన్ను కడిగావు, నా పాప దోషంలో మొత్తం ప్రభువా తెల్లని ఎమవలే చేసినటువంటి దేవుడిగా ఉన్నావు ప్రభా. గొర్రెబొచ్చు ఎట్లా ఉందో ప్రభా తెల్లగా నా పాపలను తీసివేసిన దేవుడిగా ఉన్నావు. ఇందుని బట్టి నేను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభా. 8 కూడా అదే 2:6 కూడా కంటిన్యూ చేయండి. క్రీస్తు యేసునందు ఆయన మనం చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృప ఎక్కడ కూర్చోబెట్టాడండి? ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని? పరలోకమునందు కూర్చోబెట్టిన దేవుడండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే మన అక్కడ పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండే బిడ్డ భాగ్యం నీకును నాకును ఈరోజు ఇచ్చాడు. మనం ఏం క్రైమ్ చెల్లించలా. మనం ఏంది? నేను పాపిని ప్రభా, నా పాపములు మొత్తము ప్రభా తెల్లని ఏమోలే చేయి, నేను నీ బిడ్డగా స్వీకరించుకో. ఇదే ఆయన కోరుతున్నాడు, ఇదే ఆయన కోరింది. ఏం కోరాడు? ఇదే ఆయన కోరుతున్నాడు. మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడిన ఇది దేవుని వరమే అని చెబుతున్నాడు. ఇది దేవుని మనకి ఈ వరం ఎవరు ఇచ్చారండి? దేవుడే. ఈరోజు మనం యొక్క ఈ బేతనే మందిరంలో మన బాహ్యమైన జీవితాన్ని, పాప జీవితాన్ని తీసివేసినటువంటి దేవుడు ఈరోజు మనం ఇక్కడ ఆరాధన చేసుకొని యోగ్యులమై ఉన్నామంటే అది దేవుని వరమే. ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉండి ఎంతమందో ఇప్పుడు మన మధ్య అరుణ సిస్టర్ గారు కూడా మరి మన మధ్య వెళ్ళటం జరిగింది. అంటే ప్రభు చిత్తం అది. మనం ఎవరు ప్రశ్నించడానికి యోగ్యులం కాము. తాము నిత్యం పరలోక రాజ్యంలో దేవుణ్ణి
ఆరాయించబద్దులై ఉంది. ఇక ప్రార్థనతో పని లేదు. బాహ్యంగా మన మధ్యకు లేనప్పటికీ కూడా ఆమె ఏం కలిగి ఉంది? మన సిస్టర్ ఆరాధన జీవితం కలిగి ఉంది. అక్కడ మనం ఒక దినాన నువ్వు నేను కూడా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళే భాగ్యం దేవుడు మనకిస్తాడు. కనుక మనం మన నిరీక్షణ కలిగి మన నిరీక్షణతో ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకుని మన సిస్టర్ ఒప్పుకుంది, తను వెళ్ళింది ఆ నిత్య జీవానికి. రేపు మనం కూడా ఒక దినం అందరూ కలుసుకోవాల్సిందే. ఆ యొక్క దినంలో మనం కూడా కలుసుకోవాల్సిందే. మనం ఆరాయించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాయించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఆరాయించబోయేచుండగా మనం పరిశీలన చేసుకొని ఆ ఆరాధనకి నేను యోగ్యురాలను కాదా అని తీర్మానం చేసుకొని ఆరాధనలో ఆరాధించడానికి ఇది చేయండి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక.